మంచినీళ్ళు ఇచ్చింది మేమే, పింఛన్లు ఇస్తుంది మేమే, అన్ని రకాలుగా మేమే హెల్ప్ చేస్తున్నాం. ఓట్లు అడిగే అవకాశం మాకేముంది అంటారుగా మరి. ఇలా మునుగోడు ప్రజలను అడగండి, యావత్ తెలంగాణ ప్రజలను అడగండి, ఎక్కడన్నా మంచినీళ్ళు తాగుతున్నారా? ఇలా మిషన్ భగీరథ అన్నాడు, మిషన్ కాకతీయ అన్నాడు, కనీసం ఏ ఇంటికి కూడా నల్ల నీళ్ళు రావట్లేదు. ఇలా కొన్ని బోర్ నీళ్ళు, కొన్ని మిషన్ భగీరథ నీళ్ళు మిక్స్ వస్తున్నాయి, జాజు కలరు ఎర్ర కలర్ వస్తున్నాయి. ఏ ఒక్కరు కూడా నీళ్ళు తాగట్లేదు. ఇవాళ ఏ గ్రామంలో వస్తావో రా, ఇవాళ మునుగోడులో ఏ గ్రామంలో నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగుతున్నారు? ఇవాళ ఫిల్టర్ నీళ్ళు కానీ కొనుక్కున్న నీళ్ళే తాగుతున్నారు తప్ప ఇవాళ కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు తాగుతలేవు. ఇవాళ పెన్షన్లు అంటున్నావు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది అర్హులుంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ మునుగోడులో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి బాదరగా ఇవాళ 57 ఏళ్ళ పెన్షను సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. గతంలో 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఆ 200 రూపాయలు ఇవాళ సరుకులు తెచ్చుకుంటే సంచిలో వచ్చేది. నువ్వు 2000 ఇచ్చినా కనీసం జేబులకు కూడా సరుకులు వస్తాయి. కాబట్టి ఇవాళ ఆ 200కు ఉన్నటువంటి వ్యత్యాసం, 2000కు ఉన్నటువంటి వ్యత్యాసం ఇవాళ ముంగటి నుంచి 2000 ఇచ్చి వెనుక నుంచి 10,000 గుంజుకుంటుండు కేసీఆర్. ఇవాళ ఉప్పుకు, పప్పుకు, నూనెకు దేంత పెంచిండో అక్కడ కేంద్రంలో జీఎస్టీ పెట్టి ఇవాళ 450 రూపాయల గ్యాసు 1250 చేసే చరిత్ర అక్కడ బీజేపీది. ఇవాళ సామాన్యుని మీద నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులు జీఎస్టీ పెంచి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడిని నడ్డి విరుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2023లో ఇక్కడ తెలంగాణలో, 2024లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా పేదోడిని వెంటుండి నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ.